కూటమి ఎప్పుడు విడిపోతుందా అని చూసే గోతికాడ నక్కలకి తప్ప కూటమిలో ఉన్న పార్టీలకి ఎటువంటి సంశయాలు లేవు. మేము పొత్తు పెట్టుకునే ముందు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉన్నామో పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన మైత్రితో కొనసాగుతుంది. బీజేపీ ఏదో కలవరపడిపోయింది, ఇవన్నీ ఊహాగానాలు. వైసీపీ పుట్టించిన కథనాలు. మొన్న జరిగిన P4 సభలో చెప్పిన మంచంతా వదిలేసి పవన్ ఒక పాయింట్ కళ్యాణ్ గారి పట్టుకుని లాగారు. పవన్ కళ్యాణ్ గారి చేత జనసేన కూడా ఆవిర్భావ వైసీపీ సభలో మేము మాట్లాడించింది. నిలబెట్టాం, పవన్ కళ్యాణ్ గారి చేత కూడా టీడీపీని మేము నాకు సత్తా నిలబెట్టామంటే లేదని ఆయన వైసీపీ చెప్పిన సభ మాట్లాడించింది మొత్తం వదిలేసి కదండి. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని లాగారు. వాళ్ళకి కావాల్సింది ఏదో పట్టుకుని వాళ్ళు గోడుగుడ్డ మీద ఈకలు పీకడం తప్ప వాళ్ళు ఇంకా పీకేది ఏమీ లేదు, అర్థమైంది. ఆ 700 పోస్టులు తన సొంత సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టేసినప్పుడు ఎవరు నో కామెంట్స్. 500 కోట్ల ప్రజాధనంతో పేదవాడిని నో నా రాజకీయ కామెంట్స్. పార్టీలో పేదవాడిని నేను అందరంలో కూర్చోబెట్టాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ సీట్ కేటాయించడం ఒక అద్భుతం.